ఈ వీడియోలో మనం ప్రస్తుత కమాండర్ అండ్ చీఫ్ అయినటువంటి 47th ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేసిన డొనాల్డ్ ట్రంప్ నిన్న కొన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ సైన్ చేయడం జరిగింది. అందులో ఒకటైన ప్రొటెక్టింగ్ ద మీనింగ్ అండ్ ద వాల్యూ ఆఫ్ అమెరికన్ సిటిజన్షిప్. దాని గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. హలో యూట్యూబ్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు శివ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ శివ ఫ్రీ స్పిరిట్. అవునండి, ఇక్కడ ప్రెసిడెంట్ని కమాండర్ అండ్ చీఫ్ అని పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ ఆర్మీని కానీ నేవీని కానీ ఒక దేశం మీద యుద్ధానికి ప్రకటించడానికి ఓన్లీ ప్రెసిడెంట్కి మాత్రమే హక్కు ఉంది. అందుకే కమాండర్ అండ్ చీఫ్ అంటారు. సో ఎవరైతే ప్రెసిడెంట్ ఉన్నారో ఈ ప్రెసిడెంట్ అన్ని యుద్ధ విభాగాలు, ఆర్మీ కానీ నేవీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ వీటన్నింటికి ఈయన కమాండర్ అనమాట. మన ఇండియాలో కూడా ప్రెసిడెంట్ ఎవరైతే పదవిలో ఉన్నారో వాళ్ళకి కమాండర్ అండ్ చీఫ్ హక్కులు ఉంటాయి. ఇండియాలో టాప్ మోస్ట్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్ వచ్చి ప్రెసిడెంట్ పొజిషన్ అండి. అందుకే ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా అంటారు. సో ప్రెసిడెంట్కి మాత్రమే ఒక దేశం మీద యుద్ధం ప్రకటించే హక్కు ఉంది. సో వాళ్ళు ప్రొక్లమేషన్ ద్వారా యుద్ధాన్ని ప్రకటిస్తారు. సో అందుకే కమాండర్ అండ్ చీఫ్ అని అంటారు. మన ఇండియాలోకి వస్తే ప్రైమ్ మినిస్టర్షిప్ అండి. అదే యూఎస్కి వస్తే ప్రెసిడెన్షియల్ షిప్. సో ఇక్కడ పార్లమెంటరీ విధానం రెండు విధాలు. మనం ఫాలో అవుతున్న పార్లమెంటరీ వ్యవస్థ ఏదైతే ఉందో అది బ్రిటిష్ వాల్ సిస్టమ్ నుంచి ఇన్హెరిట్ చేసుకున్న విధానం అండి. సో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ విషయానికి వస్తే నిన్న ప్రెసిడెంట్ ట్రంప్ చాలా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మీద సైన్ చేయడం జరిగింది. అందులో మనకు రిలేటెడ్గా ఉన్నది బర్త్ రైట్ సిటిజన్షిప్ని ఎండ్ చేయడం, దానిని ప్రొటెక్టింగ్ ద మీనింగ్ అండ్ ద వాల్యూ ఆఫ్ అమెరికన్ సిటిజన్షిప్ అని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్గా ప్రవేశపెట్టడం జరిగింది. నిన్నైతే ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ని సైన్ చేయడం జరిగింది. ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ దేని గురించి అన్నది ఇప్పుడు మాట్లాడుకుందాం. సో ఎవరైనా ఈ అమెరికన్ సాయిల్ మీద పుట్టితే వాళ్ళకి బై బర్త్ అమెరికన్ సిటిజన్షిప్ వస్తుందండి. సో మన ఇండియాలో కూడా ఇండియాలో పుట్టిన వాళ్ళకి ఇండియన్ సిటిజన్షిప్ ఎలా వస్తుందో అది మన రాజ్యాంగం ఇచ్చిన హక్కు అనమాట. సో ఇక్కడ యుఎస్ కాన్స్టిట్యూషన్ ప్రకారం 14th అమెండ్మెంట్ ఆఫ్ యుఎస్ కాన్స్టిట్యూషన్ చెప్పేది ఏంటంటే ఈ సాయిల్ మీద పుట్టిన వాళ్ళకి అమెరికన్ సిటిజన్షిప్ బై బర్త్ వస్తుందండి. 14th అమెండ్మెంట్ ఆఫ్ యుఎస్ కాన్స్టిట్యూషన్ ప్రకారం దీన్ని మార్చే హక్కు ప్రెసిడెంట్కి కూడా లేదండి. సో ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ని కోర్ట్స్లో ఛాలెంజ్ చేసే అవకాశం ఉంది. ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి ఆల్రెడీ కోర్ట్స్లో ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్కి అగెనిస్ట్గా పిటిషన్ ఫైల్ చేయడం జరిగిందండి. సో వచ్చే రోజుల్లో ఈ విషయం మీద మరిన్ని వీడియోలు చేద్దాం. సో ఏమవుతుందంటే అండి, ఇక్కడ అమెరికన్ సిటిజన్ కాకుండా వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళు కానీ అది లీగల్ అయినా ఇల్లీగల్ అయినా వాళ్ళకి గనక ఇక్కడ సంతానం పుడితే వాళ్ళకి బై బర్త్ అమెరికన్ సిటిజన్షిప్ వస్తుందండి. సో చాలామందిని దీన్ని మిస్యూజ్ చేయడం జరుగుతుంది. గత కొన్ని దశాబ్దాలుగా వేరే దేశస్తులు ఎవరైతే అమెరికాకి రావడానికి ప్రయత్నిస్తున్నారో వాళ్ళు దీన్ని మిస్యూజ్ చేయడం జరుగుతుందండి. అది ఎలాగంటే టెంపరీ వీసాల మీద, నాన్ ఇమిగ్రెంట్ వీసాల మీద ఎవరైతే ఇక్కడ ఉద్యోగాలకు కానీ చదువుకోవడానికి కానీ ఆర్ విజిటింగ్ వీసా మీద కానీ వస్తారో సో వాళ్ళకి పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళకి బై బర్త్ రావడం జరుగుతుందండి. సో ఇలా నాన్ ఇమిగ్రెంట్ వీసాల మీద టెంపరీగా ఉండే వాళ్ళకి పిల్లలు పుట్టినట్లయితే వాళ్ళు అమెరికన్ బై బర్త్ అమెరికన్ సిటిజన్షిప్ వస్తుందండి. సో వాళ్ళు ఎప్పుడైతే 18 ఏళ్ళు దాటుతుందో వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులకి స్పాన్సర్ చేయొచ్చు అనమాట. సో ఆ విధంగా రాజ్యాంగంలో ఉన్న కొన్ని గ్రే ఏరియాస్ను వాడుకొని కొంతమంది మిస్యూజ్ చేయడం జరుగుతుందండి. సో అదేవిధంగా మన ఇండియాలో కూడా సిటిజన్షిప్ యాక్ట్ అని చెప్పి నార్త్ ఇండియాలో కొన్ని సంవత్సరాలుగా ఆందోళన జరుగుతుందండి. అది ఎందుకంటే మయన్మార్ నుంచి కానీ బంగ్లాదేశ్ నుంచి కానీ కొంతమంది ఇండియాలోకి ఇన్సర్ట్ అవుతున్నారని. సో వాళ్ళకి ఇండియన్ సిటిజన్షిప్ లేకపోయినా ఎలాంటి వీసా లేకపోయినా ఇండియాలో ఉంటున్నారండి. సో ఇండియాలో కూడా ఇలాంటి క్రైసిస్ మీద బీజేపీ ప్రభుత్వం కొన్ని చట్టాలు చేయడం జరిగిందండి. అదే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. ఆ యాక్ట్లో కూడా కొన్ని కాంట్రవర్సీస్ ఉన్నాయండి. అదేంటంటే మన భారతదేశం విడిపోక ముందు ఉండే వాళ్ళకి సిటిజన్షిప్ రాదు అని చెప్పేసి కొన్ని కాంట్రవర్సీలు జరుగుతూ ఉన్నాయి. ఏ దేశమైనా సరే చట్టాలు ఎవరు చేసినా సరే వాటిని ప్రొటెక్ట్ చేయడానికి కోర్టులు ఎప్పుడూ ఉంటాయండి. సో అదేవిధంగా ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ప్రెసిడెంట్ వాళ్ళ హక్కులను ఉపయోగించుకున్న కోర్టులు వాటిని తిరస్కరించే అవకాశం ఉంది. సో వచ్చే రోజుల్లో ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఉడుతుందా అనేది మనకు తెలుస్తుంది. ఇక్కడ ఒక గ్రే ఏరియా ఉందండి. అదేంటంటే ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ అయింది కదా. సో ఈ లోపల అంటే ఇప్పుడు ఎవరైతే డెలివరీ రెడీగా ఉన్నారో ఆ డెలివర్ చేశారో సో వాళ్ళ పరిస్థితి ఏంటన్నది మనకు తెలియదండి. సో వాళ్ళకి ఇక్కడ అమెరికన్ సిటిజన్స్గా బర్త్ సర్టిఫికేట్ వస్తుందా, దాంతో వాళ్ళు పాస్పోర్ట్ అప్లై చేసుకోవచ్చా, లేదా వాళ్ళు ఇక్కడ ఇండియన్ ఎంబసీకి ఇండియన్ పాస్పోర్ట్ కోసం అప్లై చేయాలా అన్నది మనకి ఇంకా తెలియదండి. సో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద రానున్న రోజుల్లో మరిన్ని విషయాలు మనకు తెలుస్తాయి. ఈ 14th అమెండ్మెంట్ టు యుఎస్ కాన్స్టిట్యూషన్ సివిల్ రైట్స్ అన్నది 1868లో రాటిఫై చేయబడిందండి. సో ఇప్పుడు ఏ ప్రెసిడెంట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా మార్చడం జరగదు. సో ఈ 14th అమెండ్మెంట్ ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. ఎలాంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ద్వారా కానీ ఇట్ గ్యారంటీస్ ద సిటిజన్షిప్ బై బర్త్, ఈక్వల్ ప్రొటెక్షన్ అండర్ ద లా అండ్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. ఈ చట్టం ప్రకారం ఈవెన్ ప్రెసిడెంట్కి కూడా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ద్వారా దీన్ని మార్చడానికి అవకాశం లేదండి. సో కోర్టులు తిరస్కరించే అవకాశం ఉంది.
అలాగే మరొక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఏంటంటే విత్డ్రా ఫ్రమ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అని మనం చూసామండి. సో బేసికలీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇది గ్లోబల్గా హెల్త్ క్రైసిస్ మీద మానిటర్ చేయడానికి ఏర్పడిన సంస్థ అండి. సో బేసికల్లీ ఏవైతే కంట్రీలు ఇందులో మెంబర్స్గా ఉంటాయో వాళ్ళు వాలంటీర్గా ద్వారా కానీ సమ్ క్రైటీరియా ద్వారా మనీ ఫండ్ చేస్తూ ఉండాలండి. సో అమెరికా ఎలా భావిస్తుందంటే అనవసరంగా ఈ ఆర్గనైజేషన్కి ఎవ్రీ ఇయర్ మనం ఫండ్ చేస్తున్నాం, సో అందులోంచి బయటకు రావడం వల్ల విత్డ్రా అవడం వల్ల ఏమవుతుందంటే చాలా మనీని మనం సేవ్ చేయొచ్చు అని చెప్పేసి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. మనం ఇక్కడ గమనిస్తే చాలా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ కొన్ని పొలిటికల్ రీజన్స్గా చేసినవండి. వెండెట్టా పాలిటిక్స్ అంటారు కదా, ఏదైతే పార్టీ ప్రభుత్వంలోకి వస్తుందో వాళ్ళు ముందు ప్రభుత్వం చేసిన వాటిని వ్యతిరేకించడం, వాళ్ళకి అగైనెస్ట్గా కొన్ని పాలసీలు చేయడం జరుగుతుంది. సో ఏంటంటే పదవిలోకి వచ్చిన వెంటనే వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవడం లాంటిది అనమాట. సో ఇవన్నీ గమనిస్తూ ఉంటే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ల యొక్క మెయిన్ సారాంశం ఏంటంటే పదవిలోకి వచ్చిన తర్వాత మన యొక్క మార్క్ని ఈ ప్రపంచానికి చూపించడం అన్నమాట. ఎందుకంటే అమెరికా అనేది ప్రపంచంలోనే అగ్రరాజ్యం అండి. అలాంటి దేశంలో పవర్ షిఫ్ట్ అన్నది అంటే కంప్లీట్ ఒక ఐడియాలజీ నుంచి వేరే ఐడియాలజీకి పవర్ షిఫ్ట్ అవుతున్నప్పుడు అది వేరే దేశాల వాళ్ళ మీద ఎంతో కొంత ప్రభావితం చూపిస్తుందండి. సో నిన్న జరిగిన పవర్ షిఫ్ట్ అదే, ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ కూడా అదే. ఇందులో చాలా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ కోర్టు తిరస్కరిస్తుందండి. నేను అనుకోవడం బట్టి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ చేయడం యొక్క ఉద్దేశం కూడా అవన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయని కాదు. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో వీటిని ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ డిప్లొమాటిక్ నెగోషియేషన్స్ అంటారు. సో మనం ఏదైనా డిప్లొమాటిక్గా నెగోషియేట్ బేరాలు ఆడేటప్పుడు బేసికలీ బేరాలు ఆడడం అనమాట. సో ఈ బేరాలు ఆడేటప్పుడు మన చెయ్యి ఇప్పుడు పైన ఉండడానికి చేసే పనులు అనమాట. దీని ద్వారా ఫస్ట్ ప్రత్యర్థులకి భయాన్ని కలిగించడం, దాని ద్వారా వాళ్ళే మన యొక్క బేరానికి దిగి వచ్చేలాగా చేసుకోవడం. అది కెనడాతో అయినా, మెక్సికోతో అయినా, చైనాతో అయినా, ఇండియాతో అయినా అదే వైఖరి. ఇక్కడ పవర్ షిఫ్ట్ గురించి మాట్లాడుకుంటే డెమోక్రాటిక్ పార్టీ అయినా, రిపబ్లికన్ పార్టీ అయినా వాళ్ళ సిద్ధాంతాలు వేరే అయినా అట్ ది ఎండ్ వాళ్ళు వర్క్ చేసేది అమెరికా కోసమే అండి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది అట్ ది ఎండ్ అమెరికా ఆల్వేస్ విన్. ఒక పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు వేరే పార్టీ వాళ్ళు ఆ అధికారంలో ఉన్న పార్టీ మీద అసమ్మతి కోసం అల్లర్లు చేయడం, అలాగే ప్రభుత్వం పట్ల అసమ్మతి కలిగించడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారండి. మీకు అర్థం అవడానికి ఒక ఉదాహరణగా చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ సన్ రైజర్స్ చెన్నై ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లో ముంబై స్టేడియంలో ఆడుతున్నారు అనుకోండి. సో ఇక్కడ రెండు రాష్ట్రాలు వాళ్ళ యొక్క డిప్లొమాటిక్ ఎవరు గొప్ప అని తేల్చుకోవడానికి ముంబై స్టేడియంలో ఆడుకుంటున్నారు అనమాట. అదేవిధంగా మిడిల్ ఈస్ట్లో చాలా దేశాలు కొన్ని దేశాలు ఆడుకోవడానికి క్రీడా ప్రాంగణంగా తయారవుతూ ఉంటాయి. సో ఒక పార్టీ వచ్చి తాలిబాన్ని ప్రోత్సహిస్తుంది, ఒక పార్టీ వచ్చి సిరియాలో గుంపుల్ని ప్రోత్సహిస్తుంది, ఒకరేమో ఇజ్రాయెల్లో కొన్ని గుంపులకి సపోర్ట్ చేస్తారు, ఒకరేమో యమన్లో కొన్ని గ్రూపులకి సపోర్ట్ చేస్తారు. గుంపులు తయారు చేయలేని కాశ్మీర్ లాంటి ప్రాంతంలో ఏం చేస్తారంటే ఆ దేశాన్ని క్వాడ్ అనే గుంపులో పెట్టి వాళ్ళ డిప్లొమాటిక్ నెగోషియేషన్స్కి మనల్ని కూడా వాడుకుంటూ ఉంటారు. మాట విన్న వాళ్ళపై టారిఫ్ వేస్తారు. అది కూడా ఒప్పుకోకపోతే మొదటికో మోసం రావడానికి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు అని చెప్పి భయపెడతారు. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది భయపడేవాడు ఉంటే భయపెట్టేవాడు ఎప్పుడూ ఉంటాడు. ఈ వీడియోలో చాలా మాట్లాడుకున్నాం. ఇంతటితో ఈ వీడియోని ముగిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.